ఎన్ని నెలలు? 9 నెలలు. నీ పెళ్ళానికి కాదయ్యా, నీకు. అరే చెప్పేది నా గురించేనయ్యా. 1 నెల అయిపోయింది, ఇంకెనిమిది నెలలు ఉన్నాయి. ఇంకేమైనా కావాలా? అవును, నువ్వేం చేసి వచ్చావు? అదంతా కోర్టులో అడిగారు, నేను అంతా వివరంగా చెప్పి చచ్చాను. వాళ్ళకి నచ్చలేదు, నన్ను లోపలికి తోశారు. అవును, ఎందుకు నీకు ఇవన్నీ? నువ్వు ఏం చెప్తావో తెలుసుకుందామని అడిగానయ్యా. ఓహో, తెలుసుకొని పుస్తకం రాసేంతావా? ఈయన పెద్ద గురజాడు అప్పారావు. ఈయన చెప్పేదంతా నేను పుస్తకం రాయాలి. అడిగిన దానికి బదులు చెప్పవా? ఎందుకని అడ్డం పడతావు? ఓ, సెక్స్ చేసినప్పుడు కూడా ఇన్ని వివరాలు అడగలేదు. చిన్న తమాషా జరిగిందయ్యా. దానికి పోయి కోర్టు పెద్ద చేశారు. 2 రూపాయల నోట్లు గుద్దానయ్యా. అది తప్ప? గుద్దినోడు ఎలా గుద్దావు కదా, 1000 రూపాయల నోటు గుద్దకూడదు. అరే బక్కోడా, ఏంటి ఇంత తొందరగా వచ్చేసావు? బయట ఉండలేకపోతున్నాను, చాలా కష్టం, అందుకని వచ్చేసాను. ఏంటది పెద్ద కట్టం? ఏంటి కష్టమా? సంవత్సరాలు మీరు ఎక్కడే దొప్పించుకుంటారు. నేనొక్కడే మాత్రం బయటికి లోపలికి బయటికి దొప్పించుకోవాలా? నాకే కదా కష్టం అంతా తెలిసేది. అయితే చెప్పు, తెలుసుకుంటాం. చెప్తాను మరి, ఈనుకోండి. నా కష్టాలన్నీ ఎకరు పెట్టేస్తాను. పంచదారకి క్యూ, కిరసనాలకి క్యూ, బియ్యానికి కూడా క్యూలో నిలబడి ఐసు మొత్తం అయిపోయేలా ఉంది. మరైతే రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారా? రాజకీయం తెలుసుకుని నువ్వేం చెప్తావురా? బియ్యం గురించి అడుగు, నేను చెప్తాను. ఏసానంటే బియ్యానికి ఏమైందా? ఇప్పుడు బియ్యానికి ఏమైందా? బియ్యం ఏ రేట్ అమ్ముతుందో తెలుసా? ఎవరు అన్నం వండుకోకూడదు, ఆకలేసినప్పుడు 2 గింజలు నోట్లో వేసుకోండి అని చట్టం వచ్చేలాగుంటుంది. ఇంతకు ముందు ఓసారి లోపలికి వెళ్ళొస్తే గాని వీడికి బుద్ధి రాదు అనేవాళ్ళు. ఇప్పుడు మీరు ఓసారి బయటికి వెళ్ళొస్తేనే బుద్ధి వస్తుందేమో. కొంచెంవాడు కోట్లో ఉన్న పేటలో ఉన్న ఒకటే లేవయ్యా. తమ్ముడు, ఇందులో ఓ వింత ఉంది తెలుసా? మళ్ళంటోళ్ళు నేరం చేసి లోపలికి రావడం సహజం. ఏ నేరం చేయకుండా నిరపరాధులు ఊరికే బలైపోతున్నారే, వాళ్ళ మనసు ఎంత బాధపడిపోద్ది. అవునయ్యా, ఆ విధంగానే ఒక అమ్మాయి లోపలికి వచ్చి ఇరుక్కుంది. విజయ్, ఇన్నాళ్లుగా నేను నిన్ను చూస్తున్నాను, ఎప్పుడు నీ కళ్ళలో నీరు చూడలేదు. ఊహ తెలిసినప్పటి నుంచి మనిద్దరం కలిసి పెరిగాం కదా, ఇప్పుడే మనిద్దరి మధ్య ఎలా దూరం పెరిగింది. ఇలా విడిపోవడం ఒక రకంగా మనిద్దరికీ మంచిదే విజయ్. శీల ఎలా ఉంది? ఆలస్యం చేయకుండా తొందరగా తన్ని పెళ్లి చేసుకో. రేఖ, ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదా నీకు? అనవసరంగా చెయ్యని తప్పుకు నిన్ను జైల్లో ఇరికించి నేను బయటున్నానని బాధపడుతున్నాను. ఇంకా నయ్యం, నువ్వెక్కడ దొరికిపోతావో అని నేను భయపడ్డాను. విజయ్, నాకిక్కడ ఎంతో సంతోషంగా ఉంది. రేఖ, నిన్నెందుకు అరెస్ట్ చేశారు? నువ్వు తప్పించుకున్నావు, నేను దొరికిపోయాను. నన్ను తీసుకుని రూమ్లన్నీ తిప్పారు. ఒక గదిలో ఆ ప్రొడ్యూసర్ రక్తం మడుగులో పడున్నాడు. అది చూసి నేను షాక్ అయ్యాను. ఇదే విధంగానే ఆ రోజు నేను ఇరుక్కుపోయాను. ఈ ధనవంతులు ఏం చేసినా సరే వాళ్ళు మాత్రం ఇరుక్కుపోరు. మనలాంటి అమాయకుల్నే ఇరుక్కునేలా చేస్తారు. నేను విజయవాడలో BA పాస్ అయ్యి ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. అప్పుడు టెంపరీగా ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ పని దొరికింది. ఏదో పాలసీ తీసుకోవడం కోసం. ఒక రోజు రాజకీయ నాయకుడైన ధర్మలింగాన్ని కలవడానికి వెళ్ళాను. సార్, నేను చెప్పేదంతా నిజమే. ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ పాలసీ ఒక 50-60 మందికి చేసుంటాను సార్. అందరూ ఓహో అన్నారు సార్. సార్, మీరు కూడా ఒక పాలసీ తీసుకోండి సార్. ఓహో అని ఉంటారు సార్. తమ్ముడు, ఇల్లు ఒకసారి చూడు. ఓహో అనుంది సార్. ఇంత సంపన్నుడికి ఇన్సూరెన్స్ అవసరమా? మీకే తప్పకుండా కావాలి. మీరు రాజకీయ నాయకుడు కదా, మీరు ఎన్నికల్లో మీరు అంబోన్ అయిపోయారనుకోండి. నేను ఓడిపోతానని డిసైడ్ చేసేసావా? అది కాదు, ఓడిపోయారని చెప్పి పెట్టుకోండి. చెప్పి పెట్టుకోవాలా? అయితే పర్వాలేదు. మీరు చాలా తెలివిగలవారు. చిన్నప్పటి నుంచి కష్టానికి అలవాటు పడ్డ ఒళ్ళబ్బా. ఆయన ఫోన్ చేసేటప్పుడు కూడా అది కావాలి ఇది కావాలి అని అడగరు. నోరు మూసుకుని మాట్లాడకుండా ఉంటారు. ఆవిడ పరిస్థితి ఏమిటి? పద్ధతిగా ఎప్పుడూ మూసుకోదు. చూస్తేనే అర్థమవుతుంది. సార్, ఎందరికో చేయించగలిగాను, కానీ మిమ్మల్ని పట్టుకోలేకపోతున్నా. పట్టుకో సార్. ఎంతకు చేయమంటారు సార్? 5 లక్షలకా 10 లక్షలకా? ఇదిగో చూడు బాబు, ఆ ఇన్సూరెన్స్ కు సంబంధించి కొంచెం వివరంగా చెప్పు. చెప్తాను సార్. సార్, ఈ రోజు మీరు 1,00,000 రూపాయలకి పాలసీ తీసుకున్నారనుకోండి, రేపు పొద్దున్నే టపీమని చచ్చారనుకోండి. చచ్చిపోయారని పెట్టుకోండి. చచ్చాక ఎందుకు పెట్టుకుంటారు? తీసుకెళ్లి కాల్చి బూడిద చెయ్యరు. ప్రాణం ఉన్నంత వరకే పిల్లలు డాడీ డాడీ అని పిలుస్తారు. చనిపోయాక బాడీ అంటారు. చూడు బాబు, ఆత్మహత్య చేసుకుని చేస్తే ఏంటి సార్ ఇది? రాజకీయ నాయకులు ఎక్కడైనా ఆత్మహత్య చేసుకుంటారా? వాళ్ళు మిగతా వాళ్ళని చచ్చేలా చేస్తారు. చేసుకునేలా చేస్తారే అనుకో. ఒకవేళ నేనే చేసుకుంటే
ప్రీమియం కట్టిన 1 సంవత్సరం లోపల మీరు చచ్చారనుకోండి ఏమీ రాదు. ఆ తరువాత మీరు సస్తే వస్తుంది. ఏమండి ఆయన చెప్పేది బాగా విన్నారా? 1 సంవత్సరం ఆగాక చేసుకుంటే ఇస్తారట. అలాగా అయితే క్యాలెండర్లో బాగా నోట్ చేసి పెట్టుకో. తమ్ముడు, ఆవేశంలో నా కార్యకర్తలే నన్ను చంపేశారనుకో. అంత నిజాయితీపరులైన కార్యకర్తలకి ఉరిశిక్ష, మీ భార్యా బిడ్డలకి డబ్బు దొరుకుతుంది. ఏమే విన్నావా? నేను ఎలా చచ్చిపోయినా డబ్బు మాత్రం నీకే. అలా ఉంచండి సార్. సార్ పాలసీ ఎంత చేయమంటారు? చెప్పండి సార్. చెప్పండి సార్. ఒక 25,000 అనుకో. సార్ ఒక 10 లక్షల రూపాయలకి పాలసీ చేయండి సార్. 10 లక్షలా? అవును సార్. వచ్చే ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యే అవుతారు సార్. ఆ తర్వాత మంత్రి అవుతారు సార్. మంత్రిని అవుతానా? మంత్రి అయ్యారనే పెట్టుకోండి సార్. మీరు మాటికి పెట్టుకోండి అనకండి సార్. అసలే ఆయన రాత్రులు రావడం లేటు. ఓ ఇదొకటుందా? ఏంటి ఇవన్నీ అతనితో చెబుతావు? ఏం చెప్పకూడదా? నేను పెట్టుకున్నది ఒక 3వ మనిషి దగ్గర చెప్పొచ్చా? అవును, మీరు మాత్రం 3ంటికి 4ంటికి రావచ్చు. నేను మాత్రం 3వ మనిషితో 3వ మనిషి దగ్గర చెప్పకూడదా? ఒక్కటిచ్చానంటే అమ్మా. మీరు బాధపడకండి సార్. సార్ ఇప్పుడే ఓ పాలసీ తీసుకోండి. పెళ్ళాం చేతిలో దెబ్బలు తిని చచ్చినా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. మరైతే పెట్టుకో 10 లక్షలకే. 10 లక్షల రూపాయల? ఇలా నవ్వుతూ మాట్లాడి 10 లక్షల రూపాయలకి పాలసీ తీసుకున్నా. ఇకపై నా జీవితంలో కష్టాలే ఉండవని సంతోషపడ్డాను. 2 ప్రీమియంలు బాగానే కట్టాడు. 3వ ప్రీమియం కట్టించుకోవడానికి అక్కడికి వెళ్ళాను. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఇన్సూరెన్స్ ఏజెంట్ నటరాజు వచ్చారు సార్. సార్ చెప్పడం మర్చిపోయాను, నిన్న మీ మీటింగ్ జరిగింది కదా, ఎంత అద్భుతంగా మాట్లాడారో తెలుసా సార్? మన దేశ పరిస్థితిని కళ్ల ముందు కనిపించేటట్లుగా చాలా 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 బాగా మాట్లాడారు సార్. ఏంటిది? నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, సమాధానం లేదు. అమ్మా పాపా. ఒకవేళ పైన నిద్రపోతూ ఉండుంటారా? వెళ్ళి చూద్దాం. ఏ శబ్దాలు వినపడట్లేదు. ఎక్కడికెళ్ళుంటారు? ఒకవేళ సినిమాకి వెళ్ళుంటారేమో. తలుపులన్నీ తీసుండగా ఎక్కడికెళ్ళుంటారు? ఎందుకందుకు ఆ రూంలోకి వెళ్ళి చూద్దాం. సార్ సార్ దుర్మార్గుడా, నా భర్తని చంపేశావే. ఆ విధంగా నేను హంతకుండయ్యాను. చెయ్యని నేరానికి కారణంగా 7 సంవత్సరాల శిక్ష అనుభవించాను. మీ కథ వింటుంటే నాకెంతో బాధగా అనిపిస్తోంది. ఓ విధంగా జైలు జీవితమే నయమనిపించింది. ఏ సమయానికి వార్డెనొస్తాడో, ఏ సమయానికి పనిచేయాలో, ఏ తప్పుకి ఎలా దండిస్తారోనని. కాని బయట ఏమీ అర్థం కాలేదురా. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏం చేస్తారో తెలియట్లేదే.